కోసమైనా ఇంట్లో పెద్దవాళ్ళ కోసమైనా ఏదైనా హెల్దీగా రెసిపీ చేయాలనిపిస్తే కనుక ఇలా ఎంతో హెల్దీ అయిన పల్లీలు బెల్లాన్ని ఉపయోగించి పల్లీ ఉండలను అయితే చేసేయచ్చండి. ఇది ఈరోజు రెసిపీ కాదు కదా, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి హెల్దీ స్నాక్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, అంతేనండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీని చేసేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత 2 కప్పులు పల్లీలను అయితే వేసుకుని మీడియం నుంచి లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీ అనేది లోపల వరకు వేగేలాగా కొంచెం ఓపికతో ఇలా గరిటతో తిప్పుతూ వేయించుకోండి. పల్లీలు అనేవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారిన తర్వాత వాటికి ఉన్నటువంటి పొట్టది ఉంటుంది కదా, పొట్టును అయితే తీసివేసి ఈ పల్లీల్ని బద్దలుగా చేసుకుని పక్కన పెట్టండి. 1 కప్పు పల్లీలకు కాను నేను 3/4 కప్పు పైనే బెల్లాన్ని అయితే తీసుకున్నాను. 3/4 కప్పుకి పైన 1 కప్పుకి కింద ఉండేటట్లుగా తీసుకున్నాను. స్వీట్ కొద్దిగా ఇష్టపడేవారైతే కనుక 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇలా బెల్లంలో 1/4 కప్పు వరకు వాటర్ అయితే పోసి బెల్లాన్ని కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని ఇలా పాకాన్ని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకునేటప్పుడు ఒక ప్లేట్ని అయితే తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసేసి పక్కన పెట్టేశాను. అలానే ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి. మరి పాకం చెక్ చేసుకోవాలి కదా, పాకం వచ్చిందా లేదా అనేది ఇలా ఈ సిరప్ని అయితే తీసుకుని కొద్దిగా వాటర్లోకి వేసేసి చూసుకుంటున్నానండి. చూస్తున్నారు, ఇది సాగుతుంది అంటే ఇంకొక 2 మినిట్స్లో పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ టైంలో నేను 1 స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా మిక్స్ చేసి మరొకసారి పాకం వచ్చిందా లేదనే చెక్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్లో వేసుకున్నాక నేను జస్ట్ అట్లా వేలుతో కదిలించగానే అది ఊడొచ్చేసిందండి. ఇట్లా బ్రేక్ చేస్తే ముక్కలుగా అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీలు మనం బద్దలుగా చేసుకున్నాను కదండి, ఆ బద్దలుగా చేసుకున్న పల్లీల ముక్కలను కూడా ఇందులోకి వేసేసి పాకం అనేది పల్లీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ నేను ప్లేట్కి నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకున్న దాంట్లోకి ఈ పల్లీ మిశ్రమాన్ని అయితే వేసేసుకున్నాను. కొద్దిగా వాటర్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది పూర్తిగా చల్లారిపోయే వరకు వెయిట్ చేయకూడదు. కొద్దిగా వేడి మీద ఉండంగానే చేతికి తడి చేసుకుంటూ కావలసిన సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పక్కన కాకుండా కొంచెం దూరంగా పెట్టుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా తీసుకునేటప్పుడు ప్లేట్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఈ ప్రాసెస్ ఒకటి కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. ఎవరైనా హెల్ప్గా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదండి, మీ వంతుగా సపోర్ట్ చేయడానికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే వీడియోస్ అన్నిటిని ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అని ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేశారు అంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా వచ్చి పడుతుందండి. మరి మన వల్లభా డిజైన్స్ అనే ఛానల్ ఒకటి ఉంది అని మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి స్ప్రెడ్ చేయండి. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈరోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ.